హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే కేఎఫ్సి చికెన్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇంట్లోనే అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ కేఎఫ్సికి ఎక్కువ ఖర్చు లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే 1/2 కిలో చికెన్ తీసుకొని చాక్తో చిన్న చిన్న ఘాట్లు లాగా పెట్టుకోవాలండి. మీకు కావాలంటే ఈ చికెన్ అనేది ఎక్కువైనా తీసుకోవచ్చండి. ఇలా అక్కడక్కడైతే ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత అయితే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం పేస్టు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం వేసి కొంచెం మిరియాల పౌడర్, ఇలా అన్నీ వేసి ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ఎగ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ అనేది మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ ఎగ్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ అయితే ఉంచుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ పౌడర్ కోసం అయితే ఒక 4 బ్రెడ్స్ తీసుకొని ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన వాటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పక్కనే ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు మైదా పిండి, 2 స్పూన్స్ అయితే కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, ఇక్కడైతే మైదా పిండికి బదులు శనగపిండితోనైనా చేసుకోవచ్చండి. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం మిరియాల పౌడర్, వేసి కలుపుకోవాలండి. ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత అయితే మనం ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసి పిండిలో అయితే ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా ముక్కకు పట్టేలాగా ఇలా చుట్టూ ఇలా అనుకోవాలండి. పిండి అనేది లోపలికి వెళ్ళేలాగా బాగా ఇలా ఒత్తుకోవాలండి.
పిండిని మొత్తం ముక్కకు పట్టించిన తర్వాత ఇలా ఒకసారి దులుపుకొని పక్కనే కూల్ వాటర్లో అయితే వేసి 2 సెకండ్స్ ఉంచుకోవాలండి. ఇలా వాటర్లోంచి స్లోగా తీసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్లో అయితే ఇలా ముక్కని ఒత్తుకోవాలండి. బ్రెడ్ అనేది కలిసేలాగా ఇలా మొత్తం ఒత్తుకోవాలి. ఇప్పుడైతే పక్కనే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడవ్వగానే మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలండి. సేమ్ ఇలాగే అన్నీ వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా స్లోగా తిప్పుకోవాలండి. బయట చేసే కేఎఫ్సీల కన్నా ఇలా ఇంట్లో చేసుకునే కేఎఫ్సీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక 5 మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఈ బ్రెడ్ పౌడర్ అనేది మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బ్రెడ్ పౌడర్ వేయడం వల్ల కేఎఫ్సీ చికెన్ అనేది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ కేఎఫ్సీ అనేది లెగ్ పీసులతోనే కాకుండా చికెన్ని పెద్ద పెద్ద పీసెస్ లాగా కొట్టించి ఇలా అయినా చేసుకోవచ్చండి. ఇలా మొత్తం పీసెస్ అయితే ముందుగానే కూల్ వాటర్లో ముంచి పిండిలో మొత్తం అద్దుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా స్లోగా కాల్చుకోవాలండి. మీకు ఈ కేఎఫ్సీ అనేది బాగా క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపే కాల్చుకోవాలండి. అప్పుడే ముక్క అనేది లోపల కూడా ఉడుకుతుందండి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంతేనండి, చాలా తక్కువ టైంలో కేఎఫ్సీ అయితే రెడీ అయింది. చిన్నపిల్లలకైతే బయట షాపుల్లో కన్నా ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, కేఎఫ్సీ అనేది అప్పటికప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా రెడీ అయ్యాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.